ಶ್ರೀನಿವಾಸಪುರ ವಿಧಾನಸಭಾ ವ್ಯಾಪ್ತಿಗೆ ಬರುವ ಪ್ರಭಾವಿ ರಾಜಕಾರಣಿಗಳ ಕಾಂಗ್ರೆಸ್ ಪಕ್ಷ ಸ್ವಾಮಿ ಮತ್ತು ಜೆಡಿಎಸ್ ಪಕ್ಷ ರೆಡ್ಡಿಯವರ ಚುನಾವಣೆಯ ಬಿರುಸಿನ ಪ್ರಚಾರ ಆರಿಕುಂಟೆ ಗ್ರಾಮ ಪಂಚಾಯಿತಿ ವ್ಯಾಪ್ತಿಗೆ ಬರುವ ಎಲ್ಲಾ ಗ್ರಾಮಗಳ ಮುಂದಿನ ಚುನಾವಣೆಯ ಬಗ್ಗೆ ಕುರಿತು ಮಾಜಿ ಶಾಸಕರಾದ ಜಿಕೆ ವೆಂಕಟೇಶ್ವರರೆಡ್ಡಿ ನಾವು ಈಗಾಗಲೇ ಮಾಡಿರುವ ಕೆಲಸಗಳನ್ನು ಗಮನ ಹರಿಸಿ ಹಾಗೂ ನಮ್ಮ ನಾಯಕರಾದ ನೆಚ್ಚಿನ ಮಾಜಿ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಕುಮಾರಸ್ವಾಮಿ ಅವರ ಮುಂದಿನ ಅಧಿಕಾರ ಬಂದ ತಕ್ಷಣ ಎಲ್ಲ ರೈತಾಪಿ ಜನರಿಗೆ ಎಲ್ಲ ಸಮುದಾಯ ಜನರಿಗೆ ನಿರುದ್ಯೋಗಿ ಯುವಕರಿಗೆ ಎಲ್ಲ ಮಹಿಳೆಯರಿಗೆ ಸರ್ಕಾರದ ಹೆಚ್ಚಿನ ರೀತಿಯ ಸೌಲಭ್ಯಗಳು ಸಿಗುವಲ್ಲಿ ಆಶ್ವಾಸನೆ ನೀಡಿದ್ದಾರೆ. ನಿಮ್ಮಲ್ಲಿ ಮನವಿ, ನೀವು ಯಾವುದೇ ಕೆಲಸವಾಗಲಿ ನೀವು ಕಾಲಿನಲ್ಲಿ ಹೇಳಿದರೆ ನಾವು ಕೈಯಲ್ಲಿ ಮಾಡಿ ಕೆಲಸ ತೋರಿಸುವುದನ್ನು ನಮ್ಮ ಕರ್ತವ್ಯ. ಹೆಚ್ಚಿನ ಬಹುಮತಕ್ಕೆ ಸಾಥ್ ನೀಡಿ ಮುಂದಿನ ದಿನಗಳಲ್ಲಿ ನಮ್ಮ ಪಕ್ಷ ಅಧಿಕಾರಕ್ಕೆ ಬರುವುದು ಖಚಿತ. ಇಡೀ ರಾಜ್ಯದಲ್ಲಿ ಪಂಚರತ್ನ ಕಾರ್ಯಕ್ರಮ ಬೃಹತ್ ಸಮಾವೇಶ ಜನಸಾಗರದಲ್ಲಿ ಯಶಸ್ವಿಯಾಗಿದೆ. ಮಾಜಿ ಜಿಲ್ಲಾ ಪಂಚಾಯತ್ ಸದಸ್ಯರಾದ ತುಪಲಿ ನಾರಾಯಣಸ್ವಾಮಿ ಅವರು ಮಾತನಾಡಿ, ಬಿಜೆಪಿ ಸರ್ಕಾರ ಡೆಲ್ಲಿಯಲ್ಲಿದ್ದರೂ ಕೇಜ್ರಿವಾಲ್ ಸರ್ಕಾರದ ಮುಂದೆ ಏನು ಮಾಡೋದಕ್ಕಾಗುವುದಿಲ್ಲ. ಅದೇ ರೀತಿ ನಮ್ಮ ರಾಜ್ಯದಲ್ಲಿ ಕುಮಾರಸ್ವಾಮಿ ಸರ್ಕಾರ ಬಂದರೆ ಇಡೀ ದೇಶದ ಅಭಿವೃದ್ಧಿಗೆ ಚಾಲನೆ ನೀಡಲು ಯಶಸ್ಸಾಗುತ್ತದೆ. ಈ ದೇಶಕ್ಕೆ ಅನ್ನ ಕೊಡುವ ರೈತರು, ನಿರುದ್ಯೋಗ ವಿದ್ಯಾವಂತರಿಗೆ, ಎಲ್ಲ ಸಮುದಾಯ ಜನರಿಗೆ ಹೆಚ್ಚಿನ ಆದ್ಯತೆ ನೀಡುತ್ತಾರೆ. ಜೆಡಿಎಸ್ ಅಧಿಕಾರಕ್ಕೆ ಬಂದರೆ ಎಲ್ಲರ ಭವಿಷ್ಯ ರಾಜ್ಯದಲ್ಲಿ ಉಜ್ವಲವಾಗುತ್ತದೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದರು. ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಸಕ್ರಿಯ ರಾಜಕಾರಣಿ ಲಕ್ಷ್ಮಣ್ ರೆಡ್ಡಿ ಬಂಡುಪಲ್ಲಿ, ಚಂದ್ರರೆಡ್ಡಿ, ಉಪಾಧ್ಯಕ್ಷರಾದ ಬಿ ವೆಂಕಟರೆಡ್ಡಿ, ಗ್ರಾಮ ಪಂಚಾಯಿತಿ ಸದಸ್ಯರಾದ ಕೆ ಹರೀಶ್ ಶ್ರೀನಾಥ್ ಮತ್ತು ಮುಖಂಡರು ವೆಂಕಟರೆಡ್ಡಿ, ರಂಗಾರೆಡ್ಡಿ, ಕರಿಯಪ್ಪ ರೆಡ್ಡಿ, ಗ್ರಾಮ ಪಂಚಾಯಿತಿ ಸದಸ್ಯರು ಮುನಿರೆಡ್ಡಿ, ನವೀನ್, ಆನಂದ್, ಬೈರೆಡ್ಡಿ, ಗಜೇಂದ್ರ, ಅಶೋಕ್, ಪದ್ಮನಾಭರೆಡ್ಡಿ, ನಂಜುಂಡಪ್ಪ, ಚೌಡರೆಡ್ಡಿ, ಶ್ರೀನಿವಾಸ್, ಚಿಕ್ಕನಾರಾಯಣ ಸ್ವಾಮಿ, ರೆಡ್ಡಪ್ಪ, ಪಿಎಸ್ ಅಮರನಾಥ್, ಮಂಜುನಾಥ್ ಉಪಸ್ಥಿತರಿದ್ದರು. రాజ్యమంతా పోండవరు వాళ్ళకంతా ఎట్లెట్లా జనబేమలు ఇంకా ఇప్పుడు హెచ్చుగా మీరు ఓట్లు ఈ బూత్లో జాస్తి ఇచ్చి వాళ్ళు గెలిచేదానికి మీరు వస్తాను సహకరించాలని చెప్పేసి మీకు అందరికీ నమస్కారం. జై హింద్, జై మాట్లాడుతా ఉన్నాం అంతా. ఆ గబ్బు నీళ్ళు తాకపోతే ఏమి ఇప్పుడు వీళ్ళకి వచ్చిండే అసలు నీళ్ళు లేకుండా ఉండేది మంచిది రా. ముందుకి మన సర్కారు రానే అన్నిటికీ మంచినీళ్ళు వస్తాయి. ఊరికి అట్లా చేసుకోవద్దు. ఇప్పుడు చేస్తా ఉండేది మంచి పనులు వీళ్ళు. అది మంచి పని చేయండి. ఇప్పుడు కుమారస్వామి ప్రోగ్రామ్ గురించి మీకు అంతా తెలుసు. ಇವತ್ತು ఆర్ట్ఫుల్ గా ఉండే అట్లా వ్యక్తి జೊತೆಗೆ ఈ తూరే అయిపోయిన ఇంకా నెక్స్ట్ ఈ ఎలక్షన్లో నిలిచి జనసేవ చేసి ఎమ్మెల్యేకి మాత్రము ఈ ఎలక్షన్లో మాత్రం నిలబడతా. అయినా మీ తోడు ఉంటా. నా వయసు నా శక్తి ఉండే వరకు మన దేవేగౌడరు ఎట్లున్నారు అట్లా తోడు పడతాను అని ఆశీర్వాదిస్తా ఉన్నాం. జతకి మనం 10 ఏళ్ళ ఇంకా అధికారం పోగొట్టుకున్నాం. దయపెట్టి దూరి మనిషికి మనిషి ఇంటికి ఇల్లు చెప్పుకొని ఎవరే అన్ని ఊళ్ళోనూ మనకి ఆపోజిట్ వాళ్ళు పరమోళ్ళు ఉంటారు. అయినా ఏమో తెచ్చు తక్కువ ఉన్నా కూడా సర్దుకేసుకొని యంగ్షువారెడ్డికి అలాంటి మీ ఊరు మా ఊరు బూతు బండపల్లిని చెక్కారులపై మన 2 ఊర్లకి ఒక మనము మర్యాద తెచ్చుకోవాలంటే మీరు మేము తోడ్పడాలా. మీ ఊర్లో మీరందరూ తోడ్పడాలా, మా ఊర్లో మేమందరూ తోడ్పడాలి. అప్పుడు మన మర్యాద చూపించుకునేకి బాగుంటుంది. దయపెట్టి ఇది యంగ్షువారెడ్డి ఎమ్మెల్యే 100% ఖాయం ఉంది. అయితే మన ఆశీర్వాదం ఇంకా దయపెట్టి మీరంతా కూడా సద్ది ఎంత కష్టపడితే అంత మనకు అనుకూలమవుతుంది. మీరంతా ఎక్కువ మీ గ్రామంలో కాళ్ళు చేతులు పట్టుకొని అందరిది కూడా ఇచ్చేకి రెడీగా ఉన్నారు. వాళ్ళు మీరు ఇప్పించుకొని ఎక్కువ బహుమతంతో గెలిపించండి. 100% మీకు ఏం మీరు చెప్తే మీరు కాలుతా చెప్తే నేను చేస్తే చేస్తాను, మన ముఖంలో చేస్తాను. అంత కావచ్చు అని మేమంతా టూర్స్ చేస్తాం. అప్పుడే ఇప్పుడు వీటి నుంచి ప్రారంభం చేయండి. ఈ హోబుళి ముగించాలని. సో దయపెట్టి మీద అంతా మనవి చేసుకుంటాను. మీకు ఈ అన్ని కార్యక్రమాలు అవుతాయే. మనం అధికారానికి వస్తాము 100% కూడా మీరు చెప్పిన పనులంతా చేస్తే చెప్తే కాలితే చెప్తే చేస్తే చేస్తాం. ఆయన డోంట్ వరీ, అది చేసుకోవద్దండి. మీరు సొంత ఎక్కువ బహుమతము మీ గ్రామంలో తెచ్చి మీరంతా మంచి పేరు తెచ్చుకోవాలి. దొడమతోటి నంబర్ 1 తాలూకులు అనిపించుకోవాలి.
ఏంపా అవుతుంది కదా అది చేయండి. మీకు మీకు మీ ఇట్లా పని నేను చేయలేదని అంటే అబద్ధం నా పైన ఏం కావాల్సిందే మాట్లాడండి. ఓకే ఇప్పుడు నామాలు పెట్టి కుమారస్వామి ఆయనందుకు ఆయనే కాదు మామిడికాయలు అన్నీ ఇవన్నీ అన్నీ జనాలకు అందరూ అంతే. సో దాని నుంచి ఇప్పుడు ఈ పార్టీని నమ్ముతారు. ఈరోజు అందుకే స్టేట్ అంతా కూడాను మంది కార్యక్రమం పంచరత్న కార్యక్రమం జలధార కార్యక్రమం ఎట్లాయా ఇవన్నీ ఇప్పుడు ఆ కార్యక్రమాలంతా వేసుకొని ఇడీ స్టేట్ అంతా ముల్బాగల నుంచి ప్రారంభమయ్యా. శ్రీనివాసంలో ఎట్లా అని తెలుసు మీకు. శ్రీనివాసంలో మనం జీవితంలో చూసే కాయలు అట్లా కార్యక్రమం వీటి నుంచి మొదలుకొని ఆ సుగుటూరు నుంచి మొదలుకొని గౌన్పల్లి వరకు రాత్రి 2 గంటలు అయ్యా. ఇది ఇవన్నీ కార్యక్రమాలు. సో ముందుకి ఇంకా బీదోళ్ళకి అన్ని యువకులకి ఆడవాళ్ళు శ్రీమిసి సంఘాలు అన్నీ మాఫీ ఇవంతా చెప్పు కదా నారాయణ స్వామి. సో దాని నుంచి ఇప్పుడు 50 రకాల్లోనూ ఇప్పుడు 10 ఏళ్ళ నుంచి ఎమ్మెల్యే చెప్తాడు